జగ్గంపేట దగ్గరలోని కృష్ణవరంలో ఉన్నాం మనం. ఇక్కడ సిమెంట్ కానీ ఫైబర్ కానీ ఇంకా ఇతర విగ్రహాలకు సంబంధించి తయారు చేస్తున్నటువంటి వీరు ఈ విధంగా అచ్చులు వేసి మనకి విగ్రహాలను మనకు అందిస్తుంటారు. కావలసిన వారు ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఈ విధంగా అచ్చు వేస్తుంటారు. ఆ విధంగా అచ్చు వేసిన తర్వాత ఫినిషింగ్లో ఈ విధంగా చేస్తుంటారు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉన్నది. అదే విధంగా ఫైబర్ తోటి కూడా వాళ్ళు ఆ అచ్చు ద్వారా ఫైబర్ దిగినా చేస్తుంటారు. ఇది ఫైబర్ విగ్రహం చూడండి. మీరు కావాలనుకునే వారు ఇక్కడికి వచ్చి విగ్రహాలు మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. అడగాలి, ఎట్లా చేస్తాడు ఒక్కసారి చెప్పను. ఇప్పుడు మీరు ఇందులో ఏమేమి వాడి చేస్తారు? ఇది కెమికల్స్ అండ్ చాక్ పౌడర్, నెక్స్ట్ రెజన్, క్యాటలిస్ట్, యాక్సిలేటర్, పిగ్మెంట్. ఓకే. మనకి ఇప్పుడు విగ్రహం తయారు చేస్తాం ఎన్ని రోజులు పడుతుంది? ఇది 10 days పడుతుంది. చిన్న విగ్రహాలు అయితే తొందరగానే చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇది అందులో మళ్ళీ కెమికల్స్ వేస్తారా? లేదండి, ఇలా బయటకు వచ్చేస్తాయండి ముక్కలు. అప్పుడు మనం ఏది కావాలో ఎలా ఉన్నాయండి అలా ముక్కలు వచ్చేస్తాయండి. మళ్ళీ గోల్డ్ సిస్టమ్ వస్తాయండి. అంటే అన్ని రకాల బొమ్మలు వేస్తారండి? అన్ని రకాల ఎవరైనా. చూడండి ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బయలుదేరుతూ మధ్యలో అన్నవాళ్ళు కనపడితే వీళ్ళ యొక్క పని విధానం చూడండి. ఎంత చక్కగా చేతితోటే వాళ్ళు బొమ్మల్ని చాలా అందంగా చెక్కడం జరుగుతుంది. చూపి అన్నట్టు చూడండి, ఎంత అందంగా చెప్తున్నారో మీరు. వీళ్ళకు పని ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎవరైనా మీకు ఎలాంటి బొమ్మ కావాలనుకున్నా, విగ్రహాలు కావాలనుకున్నా మీరు అన్న వాళ్ళ నెంబర్ పెడతాను, మీరు ఆర్డర్ ఇచ్చుకోండి, తీసుకోండి. చెప్తున్నా ఫినిషింగ్ చేయలేదండి. ఇది నార్మల్గా తీసిన తర్వాత మేము దాంట్లో ఈ పీసుల్లో మళ్ళీ అతను గోల్డ్ సిస్టమ్ వేసుకొని సిమెంట్ పూరేస్తారు. సిమెంట్ పూరేసిన తర్వాత అప్పుడు సేమ్ ఇలాగే వచ్చేస్తుంది. తర్వాత ఫినిషింగ్ చేసుకుంటాడండి మొత్తం. అంటే మళ్ళీ వీటికి కొంతమంది కావాల్సిన చెంగులు, ఇది ఆభరణాలు అలాగ అడుగుతారు కదండి. 4 విధాలుగా చేస్తాడు అనమాట ఈ బొమ్మను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బొమ్మ ఫినిషింగ్ తోటి తయారై ఉన్నది. ఈ బొమ్మ ఫేస్ ఫినిషింగ్ కాకుండా తయారై ఉన్నది.